సో అలాగనమాట. ఇంటికొచ్చాను ఇప్పుడే. సో టైం 2:50 అరౌండ్ 2:46, 2:50 అవుతుంది. అఖండ ప్రీమియర్ అయింది. సో ఏం చెప్పాలంటే మాటలు లేవు. చాలా బాగుంది. అర్జెంట్‌గా ఎళ్ళిపోండి ఎక్కడంటే అక్కడికి. సో మ్యాక్స్ టు మ్యాక్స్ మీరు పెట్టే డబ్బులు 500 గానీ, 1000 గానీ అది ఇంటర్వెల్‌కే అయిపోతది. సో ఇంటర్వెల్ అంత హైలో ఉందనమాట. అది కాకుండా సెకండ్ హాఫ్‌లో ఏమేమి ఉన్నాయో అన్ని డైలాగ్స్ అన్నీ పేలినాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అయినా పర్లేదు కానీ సెకండ్ హాఫ్‌లో చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. ప్యాటర్న్ మొత్తం సేమ్ ఉంటది కానీ అఖండది 1-2 సేమ్ ఉంటది కానీ స్టోరీ లైన్ విల్ బీ డిఫరెంట్. బట్ ఎండ్ ఆఫ్ ది డే నీకు మీకు కానీ పెద్ద పైసా వసూలయ్యేది మీకు ఇంటర్వెల్లే. అసల అఖండ 1 ఇంటర్వెల్ ఏ మూలకి సరిపోదనమాట. అఖండ 2 ఇచ్చిన హై అంతిస్తది. మేము లిటరల్లీ ఇక్కడ బెంగుళూరులో అంజన్‌లో చూసాం కాబట్టి సో మొత్తం థియేటర్ మొత్తం ఎరప్ట్ అయిపోయిందనమాట అఖండ ఇంటర్వెల్ సీన్‌కి. అసల మేమే లేదు. మేమే కుర్చీ నుంచి బయటకొచ్చేసి ఫుల్ గొంతులేసాం. అంతలాగా హైలో చూసామనమాట మూవీని. ఇంకేం చెప్పాలంటే ఇంకేం లేవు. మాటలు రావట్లేదు. మళ్ళీ మళ్ళీ ఎలాలో ఉంది. గొంతు కూడా పోయింది. అంతా అరిసి ఫుల్‌గా ఎగ్జాస్ట్ అయిపోయాం. బాలయ్య బాబుకి గ్రేట్ అంతే. బాలయ్య బాబు ఏజ్‌లో కూడా చేస్తున్నాడంటే అలాగా అది అంతలాగా డెడికేషన్‌తో చేస్తుంటే చాలా గ్రేట్. అండ్ తమన్నా తెలిసిందే కదా! మళ్ళీ కుమ్ముడు కొట్టాడు. ఇంటర్వెల్ సీన్‌లో మళ్ళీ క్లైమాక్స్‌లో ఒక పోర్షన్ వస్తది. ఇంకా దట్ ఈస్ వేరే లెవెల్ అనమాట. ఇంకా సెకండ్ హాఫ్‌లో ఇట్స్ లైక్ సేమ్ థింగ్. 'అఖండ 1'లో ఎలా ఉంటదో అలాగే ఉంటది. సెకండ్ హాఫ్ మొత్తం అఖండ బాలయ్యే ఉంటాడనమాట. అండ్ హీరోయిన్‌కి అంత ఇంపార్టెన్స్ లేదు కానీ ఈజ్ ఓకే. ఆది పినిశెట్టి వాస్ టూ గుడ్. బట్ ఆది పినిశెట్టికి కొంచెం క్యారెక్టర్ ఎక్కువ సేపు ఇచ్చుంటే బాగుండేది అనిపించింది. కానీ నాకు కొంతసేపటి వరకు హీ వాస్ బ్రిలియంట్. సాంగులు బాగున్నాయి. ఒక సాంగ్ ఉంది డ్యూయట్ సాంగ్ లాంటిది. అది లాస్ట్‌లో ఒక బిట్ చాలా వచ్చిందనమాట. అది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఇది మొత్తం ట్రాన్స్‌లోనే జరిగిందనమాట. ఏం తెలీదు. మళ్ళీ ఇంకోసారి ఎళ్లి చూడాలి. అంతా గోలగా ఉంది. అన్నీ పేపర్లు ఎగరేసుకుంటాం, అందరితో మాట్లాడటం, అందరూ గుడ్డలు చింపేసుకుంటాం ఇలాంటివి చేసామనమాట. సో చాలా ఎంజాయ్ చేసాం. సో హ్యాట్స్ ఆఫ్ టు బోయపాటి గారు. సో ఆ కాంబినేషన్ తెలిసిందే కాబట్టి ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. సో అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి. ప్లీజ్ డూ గో అండ్ వాచ్ ఇన్ థియేటర్స్. మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్లో చూడండి. ఎందుకంటే దట్ ఈస్ వాట్ ది మూవీ ఈజ్ ఆల్ అబౌట్. సో ప్లీజ్ గో అండ్ డూ వాచ్. బట్ ఇంటర్వెల్కి మాత్రం 1000 పెట్టినా 2000 పెట్టినా తక్కువ కాదు. కావాలితే ఓ థియేటర్ని అడుక్కుని కావాలితే ఒక ఇంటర్వెల్ని ఒక 25 సార్లు వేసేసుకొని చూసేయచ్చు డబ్బులు ఇచ్చి. అంత బాగుంటుంది ఇంటర్వెల్. మీకు మాటలు రావు అసలు. మీకు గుర్తుండదు ఇంటర్వెల్ అయ్యేటప్పటికి. అసలు ఇంటర్వెల్ ముందు ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్ దగ్గర ఏం జరిగిందో, ఆ ఫైటు, ఆ మ్యూజిక్ అసలు అంతే. మీరు వెళ్ళి చూస్తేనే ఎక్స్పీరియన్స్ అవుతారు. సో మూవీ ఈజ్ గుడ్. సో వెళ్ళి చూడండి. మీరు ఎంజాయ్ చేస్తారు. సో థ్యాంక్ యూ. జై బాలయ్య. జై బాలయ్య.